గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు జీవన్ రెడ్డి. ఈ ₹1,00,000 అంటే 5 లక్షల రూపాయలు చేసినట్టయితే కొంత ఉపకరిస్తున్నట్టు ఒక భావన వ్యక్తం కావడం జరిగింది. మొదటి సంవత్సరం 14-15లో కొంత బడ్జెట్ కూడా కేటాయించి చూసారు. మీరు కూడా శాసనసభ్యులు మీరు అలానే ఉంటుంది. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు గడిచిందే, 2 పర్యాయాలు ఏ ఉద్యమ నాయకుడు భావించడం జరిగిందో కేసీఆర్ గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ గల్ఫ్ కార్మికులకు సంబంధించి దీని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకోవడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆదుకోవడానికి మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మా గల్ఫ్ కార్మికులు ఏదైతుందో వారు ఏదైతుందో వారి ఒక చెమటోడ్చి ఇవాళ స్వదేశానికి దాదాపు 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూర్చింది. 2000 శివపేటికలు వస్తే ₹1 సాయం చేయలేదా? ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు సాయం చేస్తే ఎంత అవుతుంది? 2000 × 5 లక్షలు 100 కోట్లు అయితే మానసిక క్షోభకు గురై అప్పుల బాధతో ఏదైతుందో బలవన్ మరణాలు పాల్పడుతుండ్రు, అనారోగ్యం అవుతుంది. ఏ రకంగా చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవటానికి ఒక 5 లక్షల రూపాయలు కనుక కేటాయింపు చేయగలిగినట్టయితే ఇప్పుడు మిత్రుడు పేర్కొన్నట్టు వీళ్ళ రైతు ఏదైతే బీమా సమకూర్చిండ్రో 5 లక్షలు అంటే ఒక 200 మంది చనిపోతే ఎంత అవుతుందన్న 200 × 10 కోట్లు అవుతుంది సార్. సంవత్సరం మొత్తం మీద 10 కోట్లు అవుతుంది చెప్పండి. దీంతో సరిపోదు. ఇది కేవలం చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సమకూర్చేటువంటి ఆర్థిక సహాయం. ఆ కుటుంబం ఆదుకోవటానికి కొరకు ఆ పిల్లలకి ఏదైతుందో విద్యా సదుపాయం, మీరు గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఏదైతుందో ప్రత్యేక చేరిక సౌకర్యాన్ని కల్పించండి. నేను ఏ సభ సమావేశం కానివ్వండి చెప్పంటున్నాను, గల్ఫ్ కార్మికుల సమస్యలు లేవనెత్తకుండా ఏ సమావేశం కూడా నేను మాట్లాడలేని చెప్పంటూ ప్రతి సమావేశ సందర్భంగా గల్ఫ్